नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। राज्य में विभिन्न विकास कार्यों का शिलान्यास करने और आदिलाबाद आए नरेंद्र मोदी ने आधिकारिक कार्यक्रमों के बाद एक विशाल सार्वजनिक बैठक में भाग लिया। विधायक पायल शंकर ने इस बैठक को सफल बनाने वाले सभी लोगों को धन्यवाद दिया। उन्होंने विधायक कैंप कार्यालय पर आयोजित प्रेस वार्ता में ये बात कही। आधिकारिक कार्यक्रमों के तहत राज्य के मुख्यमंत्री और राज्यपाल के साथ एक विशेष बैठक की गई। इस बैठक में मुख्यमंत्री रेवंत रेड्डी ने औपचारिकताओं के साथ प्रधानमंत्री का स्वागत किया और नरेंद्र मोदी से राज्य के नेता की तरह उनका समर्थन करने को कहा। उन्होंने कहा कि इस पारंपरिक प्रणाली में ये सामान्य है, लेकिन बीआरएस नेता इसे कांग्रेस भाजपा की दोस्ती के रूप में चित्रित करने की कोशिश कर रहे हैं। उन्होंने कहा कि भारतीय जनता पार्टी केवल जनता के हितों की हितैषी बनेगी और हम इस मामले में कोई समझौता नहीं करेंगे। उन्होंने कहा कि जब केसीआर सत्ता में थे तो अगर देश के प्रधानमंत्री राज्य में आते और एक बार भी प्रोटोकॉल का पालन किए बिना आधिकारिक कार्यक्रमों में भाग न लेते तो केसीआर उन कार्यक्रमों के हस्तक्षेप करते थे। ऐसे बीआरएस पार्टी के पास बीजेपी की आलोचना करने का स्तर है और ये स्तर सही नहीं है। पत्रकारों के इस बैठक में जिला नेता अंकत, रमेश राठौर, जनार्दन, आदिनाथ, ब्रह्मानंद, विजय भोयर, मयूर चंद्रा, अकुरला, परवीन, रामदास और कार्यकर्ताओं ने भाग लिया। नमस्कारम। నిన్న ఆదిలాబాద్లో జరిగినటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అధికారిక శంకుస్థాపన, అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు, దాని తర్వాత భారీ బహిరంగ సభ, ఆ యొక్క భారీ బహిరంగ సభ ఇప్పటి వరకు కనివినిగెరగని రీతిలో ఆదిలాబాద్ ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పకుండా అవుతున్నారని నిన్న ప్రజలు చూపించినటువంటి అభిమానం చూస్తే ప్రజల ముఖాలలో ఉన్నటువంటి సంతోషం గాని, వారు చూపించినటువంటి అభిమానం, ప్రేమ, దాన్ని బట్టి చూస్తే రేపు ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంటు గతంలో కన్నా ఎక్కువ భారీ మెజార్టీతో ఈ జిల్లా ప్రజలు గెలిపిస్తారన్న ఒక వాతావరణం ఏర్పడ్డది. వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాని వేదికగా చేసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపననే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి, ఈ దేశంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆదిలాబాద్ వేదికగా చేసుకొని ఆ యొక్క శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తున్నాం. 43 సంవత్సరాల తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ వచ్చినటువంటి సందర్భం చూస్తే జిల్లా ప్రజలంతా కూడా ఒక పండగ వాతావరణంలో ప్రధానమంత్రి గారికి ఘనంగా స్వాగతం చెప్పినటువంటి తీరు చూస్తే ప్రజల మనసులో మోడీ గారు ఏ రకంగా నిలిచిపోయినారో నిన్న చూసినటువంటి సభలో వారు చూపించినటువంటి ఉత్సాహాన్ని చూస్తే అర్థమవుతుంది.